శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చెడిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి శ్రీవార్ల దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవములు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఆలయం విశేషాలను, దేవస్థానం ప్రాశస్త్యాన్ని ఆలయ ప్రధాన అర్చకులు వారణాసి వెంకట శివగంగా ప్రసాద్ శర్మ వివరించారు. ఆ వివరాలను ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం. మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం జొన్నవాడ బుచ్చెడిపాలెం మండలం నెల్లూరు జిల్లా. నా పేరు వెంకట శివగంగా ప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకగా పనిచేస్తున్నాను ఈ దేవస్థానానికి. ఈ కామాక్షితాయి అమ్మవారి దేవస్థానంలో విశేషంగా రోజునామ సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న వెండి నందిసే గ్రామోత్సవం జరిగింది. ఈ రోజు రథోత్సవం జరగబోతుంది. రథోత్సవం అయిన తర్వాత సాయంత్రం స్వామి అమ్మవారు పెనుబల్లి పక్కన పెనుబల్లి గ్రామానికి వెళ్ళి అక్కడ వెళ్ళి తిరిగి రేపు పొద్దున జరగబోయేటువంటి మహాకళ్యాణ ఉత్సవానికి పరంపర తెచ్చుకుంటారు. అక్కడి నుంచి వస్తాయి. అదేవిధంగా రాత్రికి గ్రామోత్సవం, సింహవాహనం, పశువాహనం వస్తాయి. వెళ్ళి అక్కడి నుంచి వచ్చేస్తారు. వచ్చి రేపు ఉదయం నుంచి బ్రహ్మోత్సవం, మహాకళ్యాణోత్సవం జరగడం విశేషం. దీనికి కొన్ని లక్షల మంది జనాలు వచ్చి దర్శనం చేసుకుంటారు. అమ్మవారి యొక్క అమావాస్య అయినప్పటికీ కూడా అందరూ వివాహాలు కూడా చేసుకునేవాడు చాలా మంది. కానీ వివాహం అయినప్పటికీ కూడా పోవడం లెక్కలేదు. ఇది ఈ బ్రహ్మోత్సవంలో అమ్మవారి కళ్యాణోత్సవం జరిగినప్పుడు చాలి కట్టించుకుంటుంటారు చాలా మంది. ఈ విధంగా విశేషమైనటువంటి ఈ రోజు రథోత్సవం. ఏ ఊర్లో అయినా సరే, ఎక్కడైనా సరే అమ్మవారి కళ్యాణం అయిన తర్వాత రథోత్సవం ఉంటుంది. కానీ ఈ జొన్నవాడలో మాత్రమే స్పెషల్ అన్నమాట అది. అందువల్ల ముందు రథోత్సవం అయ్యాక తమిళనాడు సాంప్రదాయ ప్రకారం జరుగుతుంటాయి కార్యక్రమాలన్నీ కూడా. జొన్నవాడ అంటే యజ్ఞవాటిక, జొన్నము అంటే యజ్ఞం, వాటిక అంటే వాడ. యజ్ఞవాటిక అని ఎందుకు వచ్చిందంటే కశ్యప ప్రజాపతి యజ్ఞం చేసిన స్థలమే. కశ్యప ప్రజాపతి యజ్ఞం, దసరా ఉత్సవాలు పోతుంది. ఈ రెండు కాకుండా ఇప్పుడు జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు. ప్రతి వాళ్ళు కూడా షష్ఠి నాడు ఎవరు పనిచేయదు, పని షష్ఠి నాడే ప్రారంభం చేస్తారు. అమావాస్య రోజు పితృదినంగా చేసుకుని శుభ కార్యక్రమాలు చేయరు అమావాస్య. అది అమావాస్య రోజే అమ్మవారికి, ఈ రోజే రేపు పొద్దున జరిగేటువంటి అమావాస్యకే మహాకళ్యాణోత్సవం విశేషం. ఈ విధంగా ఈ యొక్క ఆలయ చరిత్ర, అమ్మవారికి ఇష్టమైనటువంటి శ్రీచక్ర నవావరణ పూజలు చేస్తారు. ఈ విధంగా ప్రారంభం చేస్తారు. పడుతుంది. ఈ భక్తులు నవావరణ పూజ చేయించుకున్నంత మాత్రం నవగ్రహాలన్నీ ఏ బాధలు ఉన్నాయో, నవగ్రహ బాధలు అంటే నక్షత్రంలో దోషం రాశి దోషం ఉన్నా, బయటకాలంలో దోషాలున్నా అన్ని అమ్మవారి బాధాలు నవావరణ చేయించుకుని ప్రసాదం తీసుకుని వెళ్తుంటారు. ఈ విధంగా స్వామివారికి కూడా ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది. స్వామివారికి జరుగుతుంటాయి, అమ్మవారికి జరుగుతుంది. విశేషంగా అమ్మవారికి జరిగేటువంటి విశేషమైనటువంటి మహా బ్రహ్మోత్సవాల్లో అమ్మవారు రేపు ఉదయాన్న కళ్యాణోత్సవం తీసుకోబోతుంది. ఆ కళ్యాణ నక్షత్రం తీసుకెళ్లి పెళ్లి కాని వాడు అంటే ప్రయాణిస్తున్నారు. కళ్యాణ నక్షత్రాలు అదే వివాహం చాలా జరుగున్నాయి. ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కూడా తీసుకుంటారు. ఈ విధంగా ఉదయం కూడా దేవస్థానం పక్కన ఏటువంటి కూర్చొని పొరపాటు చేసినట్టు ఇప్పటికీ ఆనవాళ్ళు ఉన్నాయి. ఇదంతా ఎక్కడుంది అంటే మనకు 18 పురాణాలు ఉత్తరపీఠికలో కామాక్షి లీలా విలాస ఘట్టంలో ఇదంతా కూడా తెలియపరచబడింది. ఈ విధంగా ఈ యొక్క అమ్మవారి చరిత్ర చాలా విశేషమైన చరిత్ర. అమ్మవారి నిద్ర చేసిన వారికి ఆ స్వప్నం కళలో కనిపించిన స్వప్నదర్శనం కూడా ఇక్కడ విశేషం. అదే కాదు, సత్తానం లేని వారికి ఈ బ్రహ్మోత్సవాల మొదటి రోజున మేము పొడి ముద్ద అని పెడతాం. ధ్వజస్తంభం పెట్టారు, బలిహరణ. ఆ ముద్దని ఇచ్చినట్లయితే సంతానం కలుగుతుంది. చాలా వేల మంది వచ్చి తీసుకుంటూ ఉంటారు. అదేవిధంగా కొడి దించుతాం. ధ్వజ అవరోహణ జరుగుతుంది రేపు 7వ తేదీ నాడు. 7వ తేదీ వచ్చి పెద్దలు వచ్చి పొడి తీసుకుంటారు. పెళ్లి సంతానం లేనటువంటి వాళ్ళు చాలా ఏకకాలంగా సంతానం వచ్చి ఇక్కడ కూడా స్నానం చేసి వచ్చి కన్యాన్ని స్నానం చేసి ప్రసాదం తీసుకుంటారు. అప్పుడు దాకా ఏమి కేంద్రం
ఆ ప్రసాదం ఇచ్చిన తర్వాత చేతులు మాత్రం చేత వాళ్ళ సంతానం కలుగుతున్నటువంటి ప్రగాఢమైన నమ్మకం ఖచ్చితంగా జరుగుతున్నది కూడా. కాబట్టి ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కూడా వచ్చి అమ్మవారి వచ్చి నిద్ర చేస్తారు. అమ్మవారి స్వప్నం వచ్చి ఇన్ని వారాలు చెయ్యని చెప్పిన ప్రకారంగా చేసుకుంటారు. వ్యాపారస్తులు వ్యాపారంలో దెబ్బతిన్న వాళ్ళు, ఉద్యోగస్తులు ఉద్యోగం కావాలనుకునే వాళ్ళు, చదువు కావాలనుకునే వాళ్ళు, చదువుకునేటువంటి పిల్లకాయలు కూడా హాల్ టికెట్లు పెట్టి చేసుకుని తీసుకెళ్తుంటారు. కొత్తగా వాహనాలు కొన్న వాళ్ళు కూడా ముందు వచ్చి వాహనం తాళాలు తీసి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి నిమ్మకాయ పెట్టి పూజ చేసుకుని బండి కట్టుకుని పూజ చేసుకుని ఉంటారు. ఈ విధంగా ఈ క్షేత్రం ఇది మహాక్షేత్రం. ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారికి ఒక ధ్వజస్తంభం, అమ్మవారికి ఒక ధ్వజస్తంభం ఉండడం విశేషం. ఎక్కడ దేవాలయం కోసం ఒకటే ఉంటుంది, కానీ ఇక్కడ రెండు ఉండడం విశేషం. అంటే ఇల్లు దగ్గరుండి వ్యక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు. అన్నప్రసాదం ఉంటుంది, ప్రసాదం అన్ని ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చేసి అమ్మవారి యొక్క కృపాకటాక్షాల భోజనం సేవహిస్తూ సర్వే జనా సుఖమై భవంతు. సమస్త సమ్మింగ్ కామాక్షితాయి పరిపూర్ణ కృప సిద్ధిరిస్తాయి.